శ్వేతా చౌదరి ఎక్కడ పుట్టావు? ఇంతకు నువ్వెక్కడ పుట్టావు? యూకేలో పుట్టావా, దుబాయ్లో పుట్టావా, కువైట్లో పుట్టావా, లేకపోతే పోతల తట్టు నియోజకవర్గంలో పుట్టావా? క్లారిటీ లేదు. ఇంతకీ నువ్వు చౌదరివా, రెడ్డివా? ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. దీని అసలు పేరు కోటా శ్వేతా చౌదరి అండి. ఇది కేవలం వైసీపీ రెడ్లను టార్గెట్ చేస్తూ, వైఎస్ఆర్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ దీన్ని ట్విట్టర్లో స్వాతి రెడ్డి అని తగిలించుకుందండి. కోటా శ్వేతా చౌదరిని తగిలించుకోవచ్చుగా? భయమా? సిగ్గులేనిదాన భయమా నీకు? పనికి మాలినదాన. నీ బ్రతికేందుకు తెలుసా? బ్రతుకుండగానే నీ భార్యకి నువ్వు విడాకులు ఇచ్చేసి పారిపోయావు. మీ అమ్మ నీ ద్వారా లేకపోతే మీ ద్వారా బ్రోతల్ హౌస్ నడిపించుకొని డబ్బు సంపాదించుకొని యూకేకి వెళ్ళిపోయావు. నువ్వు నీది ఒక బ్రతుకు. నీ నియోజకవర్గంలో నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు బోలెడన్ని ఉన్నాయి. డబ్బు బాగా సంపాదించావు. ట్విట్టర్ని ఒక వేదికగా చేసుకున్నావు. నారా లోకేష్ని అడ్డు నిలబెట్టుకున్నావు. దాని ద్వారా స్వాతి రెడ్డి అని ట్విట్టర్ అకౌంట్ చేసి దాంట్లో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి భార్గవరెడ్డి గారిపై, జగన్ గారిపై, నాయకులపై తప్పుడు పోస్టులు పెట్టడం. పనికి మాలినదైనా సిగ్గుందా నీకు కొద్దిగైనా? నేను అడుగుతున్నా. నిజాయితీగా ఉండాలా? పెట్టుకో, కోటా శ్వేతా చౌదరిని పెట్టుకో, ఏముంది దాంట్లో? నీకు కొంతైనా సిగ్గుందని తెలియజేస్తున్నా. అందుకే ఈ జనసేన పవన్ కళ్యాణ్ పుట్టినట్టు అన్ని ఊర్లో నువ్వు కూడా యూకేలో పుట్టావు, దుబాయ్లో పుట్టావు, కువైట్లో పుట్టావు, పూతల చింతల్లో పుట్టావు. పూతల తట్టు నియోజకవర్గంలో కూడా పుట్టిందానివి నువ్వే, నాకు తెలిసినంతవరకు. శ్వేతా చౌదరి, కోటా శ్వేతా చౌదరి, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నాలిక కట్ చేయటమే గుర్తుపెట్టుకోమని తెలియజేస్తా ఉన్నా. ఎంత దుర్మార్గం అండి! సొంత కులంతో బ్రతకకుండా పరాయి వారి కులాల తోకలు తగిలించుకొని ఆ కులం వ్యక్తుల మీదనే విషం చిమ్మి పనులు చేయటం అనేది ఒక్క టీడీపీ వారికే ఉందండి. దానిలో భాగమే ఈ కోటా శ్వేతా చౌదరి అనేది. దీని బ్రతుకు, దీని పద్ధతి, దీని మొత్తం తెలుసు. ఇది సంపాదించిన డబ్బు మొత్తం తెలుసు. సిగ్గులేని పనికి మాలింది ఆయన. ఇంకొకసారి అదుపు మీరి మాట్లాడావా జాగ్రత్త అనే విషయం తెలియజేస్తూ ముగిస్తున్నా.